హాయ్ హలో వచ్చేసింది వికే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో మీ ముందుకు. కళ్ళు కాయలు కాచెట్లు ఎదురు చూసిన చిరంజీవి 150 సినిమా ముహూర్తపు షాట్ కూడా పూర్తయి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఈ వార్త ఇప్పుడు అభిమానులకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ బయలుదేరింది. ఈ కత్తిలాంటోడు టైటిల్ పై చిరంజీవి పెదవిరిచినట్లు కొన్ని వార్తలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ అంత యాప్ట్ గా లేదు. కత్తిలాంటోడు అనే టైటిల్ ని అభిమానులు రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా, మరి సరికొత్త యాప్ట్ గా ఉండే టైటిల్ ని సెట్ చేయమని వివి వినాయక్ చెప్పినట్టు కూడా ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత మటుకు నిజమో అనేది ఇంకా బయటికి రాలేదు. కత్తిలాంటోడు అనే టైటిల్ ని కేవలం వర్కింగ్ టైటిల్ గానే ఉంచి మరలా టైటిల్ ని మార్చబోతున్నారు అనే వార్త కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటువంటి టైటిల్స్ ని తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో చేయరో, మరి అభిమానులు కూడా ఈ కత్తిలాంటోడు టైటిల్ అంత బాగోలేదు అన్న విధంగా అభిమానులకు కూడా ఈ టైటిల్ నచ్చలేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే కత్తిలాంటోడు అనేది యాప్ట్ గా లేని టైటిల్ పై ఆసక్తి ఉండాలి, ఆతృత ఉండాలి, ఉత్కంఠ నెలకొనాలి. ఉదాహరణకు తీసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమానే మొదట్లో ఆ టైటిల్ ఏంటి వింతగా ఉంది అనే ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సినిమా ఒక ఉదాహరణ. ఆ అనే టైటిల్ ఏంటి అనే ముందు ఒక క్యూరియాసిటీని పెంచేసింది, ఆ తర్వాతే ఆ అంటే రివీల్ అయింది. అలాగే ఒక యాప్ట్ గా ఉండే టైటిల్ ని సెట్ చేయమని వి వినాయక్ కి చిరంజీవి చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే కత్తిలాంటోడు వర్కింగ్ టైటిలే. నూతన టైటిల్ కోసం ఎదురు చూడాల్సిందే. అభిమానులు అయితే ఉత్కట్టగా ఎదురు చూస్తున్నారు. ఈ టైటిల్ మారి ఎటువంటి టైటిల్ వస్తుందో చూడాలి. చిరంజీవి మరలా తన 150 సినిమాతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తూ బిగ్గెస్ట్ హిట్ సాధించాలని కోరుకుంటున్నాం. ముందస్తుగా మెగాస్టార్ చిరంజీవికి మరియు డైరెక్టర్ వి వినాయక్ కి శుభాకాంక్షలు. మీకు అనుక్షణ మూవీ అప్డేట్స్ ఇస్తున్నా మా వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్.